ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమానికి జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున భోగి పండుగ సంక్రాంతి తర్వాత మూడో రోజుని కనుమ పండుగ అంటారు. ఈ కనుమ పండుగ అంటే ఎవరైనా మన ఇంటికి పండక్కి వచ్చిన వాళ్ళు సంక్రాంతి నాడు వెళ్తారు, కానీ కనుమ నాడు ప్రయాణం చెయ్యరు. కనుమ నాడు కాకైనా కదలదు అని చెప్పి అంటారనమాట. కాబట్టి ఆ రోజున ప్రయాణం చెయ్యకూడదు అంటారు. అదేవిధంగా కనుమ నాడు మనం చేయవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, కనుమ నాడు మినుము తినాలి అంటారు. ఆ రోజునాడు మినప సంబంధమైనటువంటి పదార్థాలు తినడం వల్ల చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజున మనకి ఇన్నాళ్ళు కూడా వ్యవసాయంలో సహాయం చేసినటువంటి ఆ గోమాతలకి, ఎద్దులు, వీటన్నింటికీ కూడా అంటే మనకి జీవనాధారం చూపించేటటువంటి వాటిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ కనుమ పండుగ నాడు ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టి పసుపు రాసి వాటిని యథాశక్తిగా పూజించి, అదే రోజున ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఈ యొక్క వాతావరణం అనేది పల్లెల్లో మాత్రమే కనపడుతుంది. అటువంటి పల్లెటూర్లలో ఏం చేస్తారంటే, వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ఎద్దుల్ని, రోజు పాలిచ్చేటటువంటి ఆవుల్ని, అన్నింటినీ కూడా కొంతమంది ఈ పాల వ్యాపారం మీద, ఈ యొక్క పాడి పంటల మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, వాళ్ళకి జీవనాధారం చూపించేటటువంటి బ్రతుకునిచ్చేటటువంటి ఆయుధాలు అంటే పనిముట్లను పూజించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజునాడు కనుమ పండుగ రోజునాడు ప్రతి ఒక్కరూ కూడా, మనం తెల్లారులేస్తే కాఫీయో టీయో కావాలంటే పాలు కావాలి. పాలు కావాలంటే ఆవు కానీ గేదె కానీ ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకుని మనం ప్యాకెట్లో తెచ్చుకున్న ఆవు పాలు గేదె పాలు అవుతాయి. కాబట్టి అటువంటి పాడి పంటలు బాగుండాలి అంటే, బాగుంటేనే మనం ఈవేళ 4 పాలు తాగినా, టీ తాగినా, ఏమైనా తాగినా, ఏం తిన్నా కూడా పాడి పరిశ్రమ వల్లే, ఆ పశువుల వల్లే. కాబట్టి అటువంటి పశువులని ఈ కనుమ పండుగ రోజునాడు తప్పకుండా పూజించాలి. పాడి పంటలు లేని వాళ్ళు ఏం చేయాలంటే, మనకు దగ్గరలో ఉన్నటువంటి గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోమాతని పూజించడం వల్ల కూడా మనకి సర్వదేవతానుగ్రహంతో పాటు ఈ యొక్క గోవుని పూజించినటువంటి మంచి ఫలితం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి కనుమ పండుగ నాడు ఆ యొక్క మినుముతో చేసినటువంటి పదార్థాలు తినడం వల్ల మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ కనుమ పండుగ నాడు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతని పూజించి యథాశక్తిగా దానికి దానా కానీ ఏదైనా పచ్చగడ్డి కానీ సమర్పించండి. అదేవిధంగా మీరు పల్లెటూర్లకు వెళ్ళినట్లయితే అక్కడ ఎద్దులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అక్కడ మీ బంధువులు ఉంటే బంధువులు, మీకే సొంతంగా ఉంటే మీరైనా సరే ఆ రోజు శుభ్రంగా వాటిని కడిగి వాటికి శుభ్రంగా పూజ చేసి వాటికి కడుపు నిండా అంటే రోజు పెడతారు, ఆ రోజు కూడా మంచి పదార్థాలు పెట్టి వాటిని చక్కగా అలంకరించడం వల్ల రేపన్న రోజుని వాటి వల్ల మళ్ళీ మనం ఏడాది వరకు కూడా మనకి పాడి పంటల్లోనూ అన్నిట్లోనూ కూడా చక్కగా సహకరిస్తాయి. కాబట్టి కనుమ పండుగ నాడు ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా బొమ్మల కొలువని పెడుతూ ఉంటారనమాట. అన్ని రకాల బొమ్మలు కూడా పట్టుకొచ్చి ఒక కొలువు కింద ఏర్పాటు చేసి కొంతమంది 3 రోజులు కూడా బొమ్మల కొలువుగా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల అందరినీ కలుపుకునే తత్వం, అంటే ఏర్పాటు చేసిన బొమ్మల్లో అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఈ యొక్క బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం వల్ల అందరిలో సమైక్యతాభావం పెంపొందించడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఎవరైతే ఈ కనుమ పండుగ నాడు మినుము పదార్థాలు తినడం ఒకటి, అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న గోశాలకు కానీ గోవుల దగ్గరికి కానీ వెళ్ళి అటువంటి పశువుల్ని పూజించడం చేయడం వల్ల మనకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి
కలుగుతాయి. కాబట్టి కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా మనకి జీవనాధారాన్ని బ్రతుకుని ఇచ్చి మనకు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలని, అదేవిధంగా ఈవేళ రైతన్న అటువంటి పాడి పరిశ్రమ వల్లే వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన వ్యవసాయం చేస్తేనే మనం ఏదైనా 2 ముద్దలు తినగలుగుతున్నాం. కాబట్టి అటువంటి పాడి పశువులని తప్పకుండా కనుమ పండుగ నాడు పూజించండి. మినుముతో చేసిన పదార్థాలు స్వీకరించండి. ఎక్కడికి ప్రయాణం చెయ్యకండి. ఇంట్లోనే ఉండి ఈ పండగ 3 రోజులు కూడా మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఆనందంగా జరుపుకుని మీకు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవం కులదైవం యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ కనుమ పండుగ శుభాకాంక్షలతో స్వస్తి.